హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా. మనం ప్రీవియస్గా టైమ్ అండ్ వర్క్, పని మరియు కాలం అనేది టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో వన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. దాంట్లో బేసిక్ ఇంట్రడక్షన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది విత్ 4 to 5 ఎగ్జాంపుల్స్. ఇది పార్ట్ 2 వీడియో. దీంట్లో ఒక 25 క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో ఒక 35 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. దాంతో మనకి టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నేను ప్రతి ఒక్క క్వశ్చన్ని బేసిక్తో పాటుగా హై లెవెల్ క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే క్వశ్చన్స్ కూడా మనకి ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉండడం అనేది జరుగుతుంది. ఎవరైతే రాబోయే నోటిఫికేషన్స్కి, సబ్ ఇన్స్పెక్టర్కి కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్కి కానివ్వండి, ఎస్ఎస్సి సిజిఎల్కి కానివ్వండి, లేదా స్టేట్లో ఏవైనా ఎగ్జామ్స్, ఇతర ఎగ్జామ్స్ ఏవైతే ఉంటే వాటికి జరిగితే వాటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కోర్స్ అనేది కంప్లీట్ అర్థమెటిక్ అలాగే ప్యూర్ మ్యాథ్స్ కోర్స్ అనేది తప్పకుండా తీసుకోండి. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. 1499కి మీకు రావడం అనేది జరుగుతుంది. ఎవరైతే బై చేయాలి అనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో వీటి యొక్క లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి మీరు బై చేయొచ్చు. అండ్ అలాగే ఆర్ఎస్ అగర్వాల్ కంప్లీట్ రీజనింగ్ కోర్స్ కూడా మీకు అవైలబుల్లో ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు డీటెయిల్స్ అనేది కనబడతాయి. ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి, సరిపోతుంది. లేట్ చేయకుండా మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. ప్రీవియస్గా మనం బేసిక్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఎవరైతే ఫస్ట్ పార్ట్ చూడలేదో తప్పకుండా చూడండి. అది చూస్తేనే మనకి క్వశ్చన్స్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలో మీకు అర్థమవుతుంది. లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, Ayesha can complete a piece of work in 16 days. Amita can complete the same piece of work in 8 days. If both of them working together, how many days can they complete the same piece of work? అయేషా అనే ఆమె అనుకుంటున్నాను నేను. అయేషా అనే ఆమె ఒక పనిని 16 రోజుల్లో 16 డేస్లో కంప్లీట్ చేస్తుంది అంట. అదే పనిని అమిత అనేటామె 8 రోజుల్లో కంప్లీట్ చేస్తుంది అంటున్నాడు. అయినా వారిద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అని చెప్పి అడుగుతున్నారు. ఈ విధంగా మనకి ఇచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్ మీకు ఏం చెప్పాను, టోటల్ వర్క్, మొత్తం పని ఎంత ఉంటుందో మనం కనుక్కోవాలి. టోటల్ వర్క్ అనేది కనుక్కోవాలి. ఈ టోటల్ వర్క్ మొత్తం పని కూడా మనం ఏ విధంగా కనుక్కుంటాం, వీళ్ళ యొక్క వర్క్, వీళ్ళ యొక్క టైం ఏదైతే ఉంటుందో వాటి యొక్క ఎల్సిఎం అంటే కాసాగు చేసి మనం కనుక్కుంటాం. 8కి మనకి 16కి ఎల్సిఎం ఏమవుతుంది, 48 అవుతుంది. అప్పుడు ఈ 48 అనేది మనకి ఏమవుతుంది, టోటల్ వర్క్ అవుతుంది, మొత్తం పని అవుతుంది. ఈ 48లో 16 అనేది మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. కాబట్టి అయేషా అనే ఆమె మొత్తం పనిలో ప్రతిరోజు 3 యూనిట్ల పని చేస్తుంది అని అర్థం. అలాగే ఈ 8 తీసుకుంటే మనకి 6 టైమ్స్ పోతుంది. అంటే అమిత అనే ఆమె డైలీ 6 యూనిట్ల పని చేస్తుంది అని అర్థం. అయితే క్వశ్చన్ ఏమడుతున్నారు, వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటున్నాడు. అలా కనుక్కోవాలి అన్నప్పుడు ఫస్ట్ మనకి టోటల్ వర్క్ మొత్తం పని ఎంత ఉంది, 48 డివైడెడ్ బై వారిద్దరి యొక్క ఒక రోజు పని ఏదైతే ఉందో వాటితో చేయండి, సరిపోతుంది. అయేషా అనే ఆమె డైలీ 3 యూనిట్ల పని, అమిత అనే ఆమె డైలీ 6 యూనిట్ల పని చేస్తుంది. టోటల్ మ్యాక్సిమం 5 టైమ్స్ పోతుంది. 5 9 5 45 అంటే మనకి ఇక్కడ 3 మిగులుతుంది. 3/9 డేస్ అంటే వారిద్దరూ కలిసి ఆ పనిని 3/9 రోజుల్లో చేస్తారు. 5 3/9 డేస్లో చేస్తారు. దీన్ని ఇంకా క్యాల్కులేషన్ చేసుకుంటే మనకి 3 1s 3 3s పోతుంది. ఫైనల్గా దీని యొక్క ఆన్సర్ 5 1/3 అవుతుంది. 5 1/3 డేస్లో వాళ్ళు ఆ పనిని కంప్లీట్ చేస్తారు. ఇక్కడ మరి 5 3/9 ఉంది కదా అని చెప్పి ఇక్కడ ఆప్షన్లో లేదని చెప్పి అనుకోకండి. ఇక్కడ మీకు ఏమైనా క్యాన్సిలేషన్ అయితే వాటిని కూడా మీరు చేయండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సింపుల్గా చెప్పాలి అంటే మీరు ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అన్న వాటి యొక్క టోటల్ వర్క్ కనుక్కుంటే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 2, ఏ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 18 days. B కెన్ ఫినిష్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ half time taken by A. Then working together, what percent of what part of same work they can finish in a day? Okay. ఏ అనేవాడు ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తాడంట. అదే పనిని బి అనేవాడు ఎంతైతే టైం తీసుకుంటుండో దానిలో సగం టైంలో ఫినిష్ చేస్తాడంట. అంటే అర్థం ఏంటిది, ఏ అనేవాడు 18 రోజుల్లో తీసుకుంటే బి అనేవాడు ఏ అనేవాడిలో సగం అంటున్నాడు, హాఫ్ ఆఫ్ ది టైం అంటున్నాడు.
హాఫ్ ఆఫ్ ది టైం అంటే ఇక్కడ 18 రోజుల్లో తీసుకుంటే బి అనేవాడు 9 రోజుల్లో ఫినిష్ చేస్తాడు అని అర్థం. ఇప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది మనకి 18 అవుతుంది. సో 18 అంటే ఇది 1 టైం పోతుంది, అంటే ఏ అనేవాడు డైలీ 1 యూనిట్ పని చేస్తాడు అని అర్థం. అదే బి అనేవాడు డైలీ 2 యూనిట్స్ పని చేస్తాడు అని చెప్పి అర్థం. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, వాట్ పార్ట్ ఆఫ్ ది సేమ్ వర్క్ దే కెన్ ఫినిష్ ఇన్ ఏ డే, ఒక్కరోజు వాళ్ళు ఎంత పని ఫినిష్ చేస్తారు అంటున్నాడు. సో ఈ విధంగా ఒక్కరోజు పని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, డివైడెడ్ బై టోటల్ వర్క్ ఏందో దాన్ని డినామినేటర్లో రాసుకోవాలి. తరువాత వీళ్ళ ఒక్కరోజు పని ఎంత ఉందో అది రాసుకోవాలి. ఏ అనేవాని ఒక్కరోజు పని 1 యూనిట్, బి అనేవాని 2 యూనిట్లు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3/18 days. ఒక్కరోజు పని అన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ టోటల్ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని డినామినేటర్లో చేస్తామంట. సో 3 1s 3 6 వాళ్ళిద్దరు కలిసి ఒక్క రోజులో 1/6 వంతు పనిని చేస్తారు. టోటల్ 18 ఉంటే దాంట్లో 1/6 వంతు పనిని వాళ్ళిద్దరు కలిసి ఒక్క రోజుల్లో చేస్తారు అని చెప్పి అర్థం. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెన్ knit a pair of socks in 3 days. B can knit the same pair of in 9 days. If they are knitting together, then in how many days will they knit 2 pair of socks అంటున్నాడు. సో ఏ అనేవాడు ఒక పేర్ ఆఫ్ సాక్సెస్ని ఎన్ని రోజుల్లో చేస్తాడంటే 3 daysలో వాష్ చేస్తాడని చెప్పి అర్థం. అదే బి అనేవాడు 9 daysలో వాష్ చేస్తారంట. వీళ్ళిద్దరిది ఏ అనేది 3 days, బి అనేది 9 days. మనకి క్వశ్చన్లో ఏమడుతున్నాడు, 2 pair of సాక్సెస్ అంటున్నాడు. మనకి ఇచ్చింది ఏంటిది, 1 pair of సాక్సెస్ అనమాట. మనకి ఇచ్చింది ఏంటిది, 1 pair of సాక్సెస్. సపోజ్ వీళ్ళే 2 pair of సాక్సెస్ ఇండివిజువల్గా చేయాలంటే ఏ అనేవాడి టైం అనేది డబుల్ అవుతుంది, 6 అవుతుంది. అదేవిధంగా బి అనేవాది 18 అవుతుంది. ఇచ్చింది ఏమో సింగిల్ పేర్లో, అడిగింది ఏమో 2 pairs of సాక్సెస్ అంటున్నాడు. అందుకని దీన్ని వీళ్ళ యొక్క డేస్ కూడా నేను డబుల్ చేయడం అనేది జరిగింది. ఒకవేళ 3 pair of సాక్సెస్ అంటే ఇంటూ 3 times చేయాలి, 4 pair of సాక్సెస్ అంటే ఇంటూ 4 times చేయాలి. సో ఇప్పుడు మనకి టోటల్ వర్క్ అనేది కనుక్కోండి. ఎంత అవుతుంది టోటల్ వర్క్, 6కి 18కి ఎల్సిఎం ఎంత, 48. 48 అంటే ఇది 8 times పోతుంది. ఇది వచ్చేసి మనకి 6కి 8కి ఎల్సిఎం ఎంత ఫ్రెండ్స్, 6 అవుతుంది. సో 36లో మనకి ఈ 6 అనేది 6 times పోతుంది. ఈ 18 అనేది 2 times పోతుంది. సో అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది, టోటల్ ఎంత మనకి 36 ఉంది. 36 డివైడెడ్ బై మనకి వీళ్ళిద్దరు కలిసి అన్నాడు కాబట్టి 2 + 6. సో 2 + 6, సో 36/8. సో 36/8 అంటే మనకి 4 2s 4 9s అంటే 9/2. 9/2 అంటే మనకి ఎంత, 4.5 days. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు, 2 pair of సాక్సెస్ తీసుకుని అంటున్నాడు కాబట్టి. సో 2 pair of సాక్సెస్ అన్నాడు కాబట్టి ఇంటూ 2 times చేశాను. ఇన్ కేసు మనకి 3 pair అంటే ఇంటూ 3 times చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, A can complete a work in 6 days, while B can complete the same work in 12 days. If they work together and complete it, the portion of work done by A. ఓకే, ఏ అనేవాడు ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేస్తాడంట, బి అనేవాడు అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తాడంట. సో ఇప్పుడు వీళ్ళ టోటల్ వర్క్ ఏమవుతుంది, మనకి 12 అవుతుంది. 12 అంటే మనకి ఏ అనేవాడు 2 units వర్క్ చేస్తాడు డైలీ, అలాగే బి అనేవాడు డైలీ 1 unit వర్క్ చేస్తాడు. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, ఇఫ్ దే వర్క్ టుగెదర్ అండ్ కంప్లీట్ ఇట్, ఇద్దరు కలిసి పని చేస్తారంటే పని పూర్తయిపోయింది అంట. సో పని పూర్తయిపోతే ద పోర్షన్ ఆఫ్ వర్క్ డన్ బై ఏ అనేవాడు ఎంత పోర్షన్ ఆఫ్ వర్క్ చేస్తాడు అని చెప్పి అడుగుతున్నాడు. సో సింపుల్ ఏం చేయాలి, టోటల్ వర్క్ ఎంత 12 డివైడెడ్ బై వీళ్ళిద్దరు ఒక రోజు వర్క్ ఎంత 2 + 1. అయితే దీంట్లో ఏ అనేవాడు మనకి ఎంత వరకు చేశాడు అని చెప్పి అడుగుతున్నాడు. ఏ అనేవాడు ఎంత వరకు చేశాడు అంటే మనకి ఏమొస్తుంది, సింపుల్గా చెప్పాలి అంటే, సో ఏ అనేవాడు మనకి ఇక్కడ ఎన్ని యూనిట్లు ఉన్నాడు, సో 2 units ఉన్నాడు. సో సింపుల్గా మనకి ఫస్ట్ ఇది చేయండి. ఫస్ట్ ఇది చేస్తే మనకి ఎన్ని వస్తుంది, ఇద్దరు కలిసి టోటల్ వచ్చేసి మనకి 12/3. 12/3 అంటే వాళ్ళు ఇద్దరు కలిసి 4 daysలో ఫినిష్ చేస్తారంట. సో ఇద్దరు కలిసి 4 daysలో ఫినిష్ చేసినప్పుడు ఏ అనేవాడు 4 days ఉంటాడు, బి అనేవాడు 4 days ఉంటాడు. ఈ క్వశ్చన్లో ఏ అనేవాడు ఎంత వర్క్ చేశాడు అంటున్నాడు కాబట్టి డైలీ వచ్చేసి 2 units వర్క్ చేస్తే
వీడు 4 days చేశాడు అంటే 4 into 2. సో 8 యూనిట్ల పని చేశాడు అని చెప్పి అర్థం. సో టోటల్ 8 యూనిట్ల పని. దీన్ని మనకి ఫ్రాక్షన్లో అడుగుతున్నాడు కాబట్టి మనకి టోటల్ వర్క్ ఎంత, టోటల్ వర్క్ అన్నప్పుడు మనకి డివైడెడ్ బై 12. ఎన్ని యూనిట్ల పని చేశాడు కాబట్టి టోటల్ ఏ అనేవాడు 8 యూనిట్స్ వర్క్ చేశాడు కాబట్టి 8 చేసేయండి సరిపోతుంది. 4 2s 4 3s. సో 2/3 అనేది దీని యొక్క ఆన్సర్. ఏ అనేవాడు 2/3 యూనిట్ల పని చేశాడు. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేసు మనకి బి అనేవాడు ఎంత పని చేశాడంటే బి అనేవాడు కూడా 4 days ఉన్నాడు. వాడు డైలీ 1 యూనిట్ పని చేస్తున్నాడు. 4 into 1 అంటే 4 చేశాడు. టోటల్ 12 ఉంది, దాంట్లో 4 యూనిట్ చేశాడంటే మనకి 4/12 అవుతుంది. 4/12 అంటే 1/3 ఆఫ్ ది వర్క్ వచ్చేసి మనకి ఎవరు చేశారంటే బి అనేవాడు చేశాడు అని చెప్పి అర్థం. సో ఈ క్వశ్చన్లో మనకి ఏ అనేవాడు అడిగింది కాబట్టి ఏ అనేవాడు మొత్తం పనిలో 2/3 వంతు వర్క్ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్. A can do a piece of work in 8 days. B can do the same piece of work in 12 days. A and B together complete the same piece of work and get 200 as combined wages. B's share of the wages will be. సో A అనేవాడు 8 రోజుల్లో పని పూర్తి చేశాడంట. B అనేవాడు 12 రోజుల్లో పని పూర్తి చేశాడు. ఇద్దరు కలిసి ఆ పని చేశారంట. సో ఫస్ట్ ఏం చేయాలి, టోటల్ వర్క్ అనేది కనుక్కోవాలి. 8కి 12కి ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి 24 అవుతుంది. ఇది మనకి 3 times పోతుంది, ఇది వచ్చేసి 2 times పోతుంది. సో టోటల్ వర్క్ అంటే మనకి ఎంత, సో టోటల్ వర్క్ మనకి ఇక్కడ అవసరం ఎందుకంటే వాళ్ళిద్దరికి కలిపి మనకి 200 ఇచ్చారని చెప్పి అంటున్నాడు. అంటే మనకి ఏ అనేవాడు డైలీ 3 యూనిట్స్ వర్క్ చేస్తాడు, బి అనేవాడు డైలీ 2 యూనిట్స్ వర్క్ చేస్తారు. వీళ్ళు ఏదైతే పని చేస్తారో ఆ పనికి తగ్గట్టే వీళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో టోటల్ ఇద్దరికి కలిపి 200 ఇచ్చాడంట. ఇద్దరు కలిపి ఎంత పని చేస్తున్నారు, 5 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు. అంటే 5 parts యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 200 ఇచ్చేసాడు. సో దీని నుంచి 1 part యొక్క వాల్యూ ఏమొస్తుంది మనకి ఇక్కడ 5 1s 5 4s అంటే 40 వచ్చేస్తుంది. క్వశ్చన్లో ఏమడుతుంది, బి యొక్క షేర్ ఎంత అంటున్నాడు. బి ఎన్ని పార్ట్స్ చేస్తున్నాడు, డైలీ 2 యూనిట్స్ వర్క్ అంటే 2 parts యొక్క వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. 2 into 40 అంటే 80 అవుతుంది దీని యొక్క ఆన్సర్. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ మనకి ఏ యొక్క షేర్ అడిగారు అనుకోండి, ఏ ఎన్ని పార్ట్స్ చేస్తాడు, డైలీ 3 యూనిట్స్ చేస్తాడు కాబట్టి 3 into 40 చేసామనుకోండి 3 parts యొక్క వాల్యూ 120 అవుతుంది. సో ఈ విధంగా మనకి వేజెస్ జీతం అనేది వాళ్ళు చేసిన పని ఎంత పని అయితే చేస్తారో ఆ పనికి తగ్గట్టు మనకి జీతం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. George takes 8 hours to copy a 50-page manuscript, while Sonia can copy same manuscript in 6 hours. How many hours would it take them to copy 100-page manuscript if they work together? సో జార్జ్ అనేవాడు ఒక 50 పేజీల వర్క్ చేయడానికి 8 hours పడుతుంది అంటున్నాడు. ఇదే 50 పేజీల వర్క్ చేయడానికి సోనియాకి 6 hours పడుతుంది అంటున్నాడు. అయినా వారు ఇద్దరు కలిసి 100 పేజీలు స్క్రిప్ట్ టైప్ చేయడానికి ఎంత టైం పడుతుంది. ఇక్కడ ఇచ్చింది ఏమో ఏంటిది మనకి 50 pages ఇచ్చాడు, ఇద్దరిది కూడా మనకి 50 pages వర్క్. సో జార్జ్ వచ్చేసి 50 pagesని 8 hoursలో ఫినిష్ చేస్తాడంట టైపింగ్. సోనియా వచ్చేసి 50 pagesని 6 hoursలో ఫినిష్ చేస్తాడు. క్వశ్చన్లో అడుగుతుంది 100 pages అంటున్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఏదైతే టైం ఉందో దాన్ని డబల్ చేయండి, దీనికి అనుగుణంగా చేయండి. ఒకవేళ 25 pages అన్నాడు అనుకోండి, దీంట్లో ఆఫ్ చేస్తాం, సగం చేస్తాం. ఇక్కడ పేజెస్ అనేది డబల్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళు తీసుకునే టైం కూడా మనకి డబల్ అవుతుంది, అంటే 16 hoursలో ఫినిష్ చేస్తారు. అదేవిధంగా మనకి సోనియాది కూడా అంతే, 50 pages టైప్ చేయడానికి 6 hours తీసుకుంది. 100 pages అంటుంది కాబట్టి ఇది మనకి డబల్ అవుతుంది కాబట్టి టైం కూడా పని డబల్ అయినప్పుడు వర్క్ అనేది డబల్ అయినప్పుడు మనకి టైం కూడా డబల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి 12 hours వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనకి టోటల్ వీళ్ళిద్దరు కలిసి మనకు వచ్చేసి 100 pagesకి వచ్చేసింది. ఇక్కడ 100 pagesకి సోనియా ఒక్కతే 100 pagesని 12 గంటలు టైప్ చేస్తుంది, జార్జ్ ఒక్కడు 100 pagesని 16 hoursలో టైప్ చేస్తాడు. వీరిద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారంటే సింపుల్గా ఏం చేయాలి, ఈ టోటల్ టైం అనేది కనుక్కోవాలి. టోటల్ టైం ఎంత అవుతుంది మనకి ఇక్కడ 16, 12 ఎల్సిఎం ఏమవుతుంది మనకి ఇక్కడ 48 అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి 3 times పోతుంది, ఇది వచ్చేసి మనకి 4 times పోతుంది. సో టోటల్ టైం వచ్చేసి 48, వారిద్దరు కలిపి అన్నారు కాబట్టి 3 + 4. సో 48/7 అంటే 7 6 42. 42 ఇంకెంత మిగిలిపోయింది, 6 మిగిలిపోయింది, 6/7.
సో వారిద్దరు కలిసి ఆ పనిని 6/7 గంటల్లో చేస్తారు అని చెప్పి అర్థం. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ మీకు పని పెరుగుతున్న కొద్దీ, వర్క్ పెరుగుతున్న కొద్దీ తీసుకున్న టైం కూడా మనకి పెరుగుతుంది. ఇన్ కేస్ ఇచ్చిన పనిని తగ్గించాలనుకోండి, మనకి పట్టాల్సిన టైం కూడా మనకి తగ్గుతుంది. ఈ పాయింట్ అనేది మీరు గుర్తుంచుకోండి. ఇన్ కేస్ ఇక్కడ 10 పేజెస్ని 8 అవర్స్లో టైప్ చేస్తారు అంటాడు. అదే 100 పేజెస్ టైప్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 10 పేజెస్ని 8 అవర్స్లో టైప్ చేస్తే 100 పేజెస్ని అంటే మనకి వర్క్ ఎన్ని టైమ్స్ అవుతుంది? 10 టైమ్స్ అవుతుంది. 10 రెట్లు అవుతున్నప్పుడు టైం కూడా మనకి 10 రెట్లు అవుతుంది. అంటే 80 గంటలు పడుతుంది అని చెప్పి అర్థం. సో ఈ పాయింట్ అనేది మీరు గుర్తుంచుకోండి. మనకి చేసే పని పెరుగుతున్న కొద్దీ తీసుకునే టైం, సమయం కూడా మనకి పెరుగుతుంది అని చెప్పి అర్థం. సో నెక్స్ట్ క్వశ్చన్. రీనా, Asta and Shloka can independently complete a piece of work in 6 hours, 4 hours and 12 hours respectively. If they work together, how many time will they take to complete that piece of work? సో రీనా అనే ఆమెకి ఒక పనిని ఇండివిజువల్గా ఫినిష్ చేయడానికి 4 అవర్స్ పడుతుంది అంట. అదే పనిని శ్లోక అనే ఆమె ఫినిష్ చేయడానికి మనకి రీనాకి 6 అవర్స్ పడుతుంది అంట. 6 అవర్స్, 4 అవర్స్, 12 అవర్స్. శ్లోకాకి 4 అవర్స్ పడుతుంది అంట. వన్ సెకండ్, ఇక్కడ శ్లోక కాదు, రీనా, అస్తా ఏ అంటే అలాగే శ్లోకాకి మనకి 12 అవర్స్ పడుతుంది అంటున్నారు. వీరు ముగ్గురు కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. ప్రీవియస్గా మనకి తీసుకుంటే ఇద్దరు 2-2నే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 పేరింగ్స్ అనేది ఇచ్చాడు. సో సింపుల్ ఏం చేయాలి? 6, 4, 12 ఎల్సిఎం ఏమవుతుంది మనకి? ఇక్కడ 12 అవర్స్ అవుతుంది. సో ఇది వచ్చేసి 2 టైమ్స్ పోతుంది, ఇది వచ్చేసి మనకి 3 టైమ్స్ పోతుంది, ఇది వచ్చేసి మనకి 1 టైం పోతుంది. అంటే రీనా అనే ఆమె డైలీ ఇంత టైం తీసుకుంటుంది అని అర్థం. సో టోటల్ వాళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో ఎంత గంటలు పని చేస్తారంటే 12 వీళ్ళ యొక్క 1 డే. సో 2 + 3 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 12/6. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అవర్స్ వస్తుంది. ఆ ముగ్గురు కలిసి ఆ పనిని 2 అవర్స్లో ఫినిష్ చేస్తారు అని చెప్పి అర్థం. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అమిత్ అండ్ సుమిత్ కెన్ plug a field in 4 days. Sumit alone can plug the field in 6 days. In how many days will Amit alone plug the field అంటున్నాడు. సో ఒక పొలం దున్నడానికి అమిత్ అనే వాడికి 4 days పడుతుంది అంట. అమిత్ అలాగే సుమిత్కి, వీరిద్దరికి 4 days పడుతుంది అంటున్నాడు. అమిత్ మరియు సుమిత్కి ఇద్దరికి కలిపి 4 days పడుతుంది అంటున్నాడు. సుమిత్ ఒక్కడే ఆ పనిని 6 daysలో ఫినిష్ చేస్తాడు అంటున్నాడు. అయినా క్వశ్చన్లో ఏమడుతున్నాడు? అమిత్ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలని మనకి ఏం చేయాలి? వీటి యొక్క ఎల్సిఎం తీసుకోండి. 4కి 6కి ఎల్సిఎం ఎంత? 12 అంటే మనకి ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, ఇది వచ్చేసి 2 టైమ్స్. సో చూడండి, ఇక్కడ అమిత్ సుమిత్లు కలిసి ఒక్కరోజు 3 యూనిట్ల పని చేస్తారు. సుమిత్ ఒక్కరోజు 2 యూనిట్ల పని చేస్తాడు. ఇక్కడ వచ్చేసి అమిత్ సుమిత్ ఇద్దరు ఉన్నారు. అమిత్ ప్లస్ సుమిత్ వచ్చేసి 3 యూనిట్స్ వర్క్ చేస్తే ఆల్రెడీ సుమిత్ మనకి డైలీ 2 యూనిట్స్ చేస్తాడు. అంటే మనకి దీని నుంచి అమిత్ ఎన్ని యూనిట్లు చేస్తాడు? డైలీ 1 యూనిట్ వర్క్ చేస్తాడు. సో అమిత్ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులు చేస్తాడు అన్నాడు. కాబట్టి టోటల్ పని ఎంత? 12 డివైడెడ్ బై డైలీ ఎన్ని యూనిట్ల పని చేస్తాడు? 1 యూనిట్ పని చేస్తాడు, డివైడెడ్ బై 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 days అనేది దీని యొక్క ఆన్సర్. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2 spinning machines A and B can together produce 3 lakhs meters of cloth in 10 hours. If machine B alone produce the same amount of cloth in 15 hours, then how many meters cloth can machine A produce alone in 10 hours అంటున్నాడు. 2 స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయంట. A మరియు Bలు కలిసి 10 గంటల్లో 3 లక్షల మీటర్ల క్లాత్ని ప్రిపేర్ చేస్తారంట. 10 గంటల్లో 3 లక్షలు అంటే ప్రతి గంటకి ఏమవుతుంది? 30,000 మీటర్లు అనమాట. ఏ మరియు బీలు ప్రతి గంటకి 30,000 మీటర్ల క్లాత్ని ప్రొడ్యూస్ చేస్తారంట. అదే బి అనేవాడు సేమ్ పీస్ ఆఫ్ క్లాత్ అంటే అదే 3 లక్షలని
ఎన్ని గంటల్లో చేశాడంట? 15 అవర్స్లో చేస్తాడంట. సో 15 1s 15 2s అంటే బి అనేవాడు 20,000 మీటర్ల క్లాత్ని ప్రొడ్యూస్ చేస్తాడు ప్రతి గంటకి, పర్ అవర్కి అని చెప్పి అర్థం. ఇది పర్ అవర్. ఎందుకంటే టోటల్ పనిని వాళ్ళు చేసిన సమయంతోనే నేను ఇక్కడ డివైడ్ చేశాను. 3 lakhs by 10 అంటే 30,000. ఏ మరియు బిలు 30,000 మీటర్లని క్లాత్ని ప్రతి గంటకి ప్రొడ్యూస్ చేశారు. అందులో బి అనేవాడు డైలీ ప్రతి గంటకి 20,000 మీటర్ క్లాత్ని ప్రొడ్యూస్ చేశాడు. అంటే క్వశ్చన్ ఏమడుతున్నాడు? how many cloths can A produce in 10 hours? 10 అవర్స్లో ఏ అనేవాడు ఎంత ప్రొడ్యూస్ చేశాడని చెప్పి అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ ఏంటిది? A ప్లస్ బి ఉంది. ఇక్కడ వచ్చేసి ఏంటిది? బి ఒక్కడిదే ఉంది. సో మనకి ఫస్ట్ నుంచి సెకండ్ తీసామనుకోండి ఏనే వస్తుంది కదా, 30,000 మైనస్ 10,000. సో 10,000 మీటర్స్ పర్ అవర్. ఏ అనేవాడు ప్రతి గంటకి 10,000 మీటర్లు చేస్తాడు. మనకి 10 గంటల్లో ఏ అనేవాడు ఎంత చేస్తాడు అని అడుగుతున్నాడు. గంటకి 10,000 మీటర్లు చేశాడు. సో 10 గంటలకి కావాలి కాబట్టి ఇంటూ 10 చేయండి, అంటే టోటల్ 1 lakh మీటర్స్ చేస్తాడు అని చెప్పి అర్థం. ఏ అనేవాడు 10 గంటల్లో 1,00,000 మీటర్ల క్లాత్ని రెడీ చేస్తాడు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. X, Y and Z complete a work in 6 days. X or Y alone can do the same work in 16 days. In how many days Z alone can finish the same piece of work? ఇక్కడ ముగ్గురు కలిసి చేసే పని ఇచ్చాడు. X ప్లస్ Y ప్లస్ Z. ఈ ముగ్గురు కలిసి ఒక పనిని 6 గంటల్లో చేస్తారంట. ఇక్కడ 6 ఇచ్చినప్పుడు ఏంటంటే X కూడా అదే పనిని ఒక్కడు 16 రోజుల్లోనూ, Y కూడా అదే పనిని 16 రోజుల్లోనూ చేస్తాడు. అంటే ఇండివిజువల్గా సపరేట్గా తీసుకున్నప్పుడు ఏదైతే X ప్లస్ Y ప్లస్ Z ఈ ముగ్గురు కలిసి ఒక పనిని 6 గంటల్లో చేస్తారో అదే పనిని X ఒక్కడే 16 గంటల్లోనూ, Y ఒక్కడే ఒక పనిని 16 గంటల్లో చేస్తాడు అని చెప్పి అర్థం. అయినా మన క్వశ్చన్ ఏమంటే Z ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అని చెప్పి మనకి అడుగుతున్నాడు. సో సింపుల్గా ఏం చేయాలి? ఈ మూడిటికి మనం ఎల్సిఎం తీసుకోవాలి. 6కి 16కి ఎల్సిఎం ఎంత అవుతుంది? మనకి ఇక్కడ 30 48 అవుతుంది. అంటే ఇది 8 టైమ్స్ పోతుంది, ఇది 3 టైమ్స్ పోతుంది, ఇది 3 టైమ్స్ పోతుంది. సో టోటల్ వచ్చేసి 48. దీంట్లో మనకి ఈ 8 అనేది ఏంటిది? X ప్లస్ Y ప్లస్ Z 1 డే వర్క్, 1 డేలో 8 యూనిట్ చేస్తారు. అలాగే X అనేవాడు డైలీ ఎన్ని యూనిట్లు చేస్తున్నాడు? 3 యూనిట్లు చేస్తున్నాడు. Y అనేవాడు డైలీ ఎన్ని యూనిట్లు చేస్తున్నా? 3 యూనిట్స్. సో ఈ వాల్యూస్ ఇక్కడ ప్లేస్ చేయండి, సరిపోతుంది. సో చేస్తే మనకి Z అనేది ఎంత వస్తుంది? 8 మైనస్ X ప్లస్ Y యొక్క వాల్యూ ఎంత? 6. సో Z అనేవాడు డైలీ 2 యూనిట్ల వర్క్ చేస్తాడు అని చెప్పి అర్థం. ఆ మొత్తం పనిని ఫినిష్ చేయడానికి Zకి ఎంత టైం పడుతుంది అంటే టోటల్ వర్క్ ఎంత? 48 డివైడెడ్ బై Z డైలీ ఎన్ని యూనిట్లు చేస్తున్నాడు? 2 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 24 డేస్ పడుతుంది Z ఒక్కడే ఆ పనిని ఫినిష్ చేయడానికి. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఈ టైప్లో ఫ్రాక్షన్స్లో వచ్చేవి చాలా ఇంపార్టెంట్. A can complete 1/3 of work in 5 days. B 2/5 of work in 10 days. In how many days both A and B together complete the work? సో ఇక్కడ ఏమి ఇచ్చాడు చాలా జాగ్రత్తగా చూడండి. A అనేవాడు 1/3 పనిని 5 రోజుల్లో పూర్తి చేస్తాడు అంట. అలాగే B అనేవాడు 2/5 పనిని 10 రోజుల్లో 10 డేస్లో ఫినిష్ చేస్తాడు అంటున్నాడు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ని గుర్తుంచుకోండి. ఇక్కడ ఏమన్నాడు? ఏ అనేవాడు 1/3 పనిని 5 రోజుల్లో ఫినిష్ చేస్తాడు అంటే టోటల్ వర్క్ ఇక్కడ 3 యూనిట్స్ ఉంటే ఇందులో 1 యూనిట్ని ఫినిష్ చేయడానికి 5 డేస్ పట్టింది అని అర్థం. అప్పుడు టోటల్ వర్క్ ఫినిష్ చేయడానికి ఏ అనేవానికి ఎన్ని రోజులు పడుతుంది? 1 యూనిట్ ఫినిష్ చేయడానికి 5 డేస్ పడితే 3 యూనిట్స్ కాబట్టి దీన్ని ఇక్కడ మల్టిప్లై చేయండి, సరిపోతుంది. సో అప్పుడు 15 డేస్ పడుతుంది అని అర్థం. సో ఏ అనేవాడు పని మొత్తాన్ని చేయడానికి 15 డేస్ పడుతుంది. అదేవిధంగా టోటల్ వర్క్ ఇక్కడ 5 యూనిట్స్ ఉంటే 2 యూనిట్స్ ఫినిష్ చేయడానికి 10 డేస్ పడుతుంది. సో 2 యూనిట్స్ ఫినిష్ చేయడానికి 10 డేస్ పడితే
సో 1 యూనిట్ ఇలా ఫినిష్ చేయడానికి 5 డేస్ పడుతుంది. ఇప్పుడు టోటల్ ఎంత ఉంది వరకు 5 యూనిట్స్ ఉంది కాబట్టి 5 × 5 బి అనే వాడికి మొత్తం పని చేయడానికి 25 డేస్ పడుతుంది. సో ఈ ఫ్రాక్షన్ నుంచి మనకి ఏమొచ్చింది, ఏ అనేవాడి టోటల్ వర్క్ ఇక్కడ మనకి ఫ్రాక్షన్లో ఇచ్చాడు, 1/3 వంతు పనిని 5 రోజుల్లో చేశాడు అని ఇచ్చాడు. అంటే 1 అనేది ఫుల్ వర్క్ అవుతుంది మనకి. ఇక్కడ టోటల్ వచ్చేసి 3 యూనిట్స్ ఉంటే దాంట్లో 1 యూనిట్ చేశాడు. ఈ 1 యూనిట్ చేయడానికి 5 డేస్ పడుతుంది. సో టోటల్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 15 డేస్ పడుతుంది. అదే బి అనేవాడు 5 యూనిట్స్ ఉంటే 2 యూనిట్స్ చేయడానికి 10 డేస్ పడుతుంది. సో టోటల్ 5 యూనిట్స్ చేయడానికి మనకి 25 డేస్ పడుతుంది. ఇప్పుడు వారిద్దరు కలిసి ఎన్ని డేస్లో చేశారంటే సింపుల్ మనకి ఎల్సిఎం కనుక్కుంటే సరిపోతుంది. సో 15కి 25కి ఎల్సిఎం ఏమవుతుంది, 75 అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి 5 టైమ్స్ పోతుంది, ఇది వచ్చేసి మనకి 3 టైమ్స్ పోతుంది. టోటల్ ఎంత వరకు 75 డివైడెడ్ బై 5 + 3 చేయండి సరిపోతుంది. 75/8 8 9 ఎంత మనకి ఇక్కడ 72, ఇక్కడ 3 మిగిలిపోతుంది, 3/8 డేస్. సో వారిద్దరు కలిసి ఆ పనిని ఫినిష్ చేయడానికి 3/8 డేస్ అవుతుంది. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ప్రీవియస్ క్వశ్చన్ లాగానే x can do 1/4 of work in 10 days. y can do 40% of work in 40 days. z can do 1/3 of work in 13 days. Who will complete the work first? ఆ ముగ్గురిట్లో ఎవరు వర్క్ ఫస్ట్ ఫినిష్ చేస్తారు, మొదటగా పూర్తి చేస్తారు అని చెప్పి అడుగుతున్నాడు. ఎక్స్ అనేవాడు 1/4 వంతు పనిని 10 రోజుల్లో ఫినిష్ చేసినప్పుడు మొత్తం పనిని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తాడు? టోటల్ 4 యూనిట్ల వర్క్ ఉంది, దాంట్లో 1 యూనిట్ చేయడానికి 10 డేస్ పడుతుంది. సో 4 యూనిట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, 40 డేస్ పడుతుంది. సో ఎక్స్ అనేవాడు ఆ మొత్తం పనిని ఫినిష్ చేయడానికి 40 రోజులు పడుతుంది, 40 డేస్ పడుతుంది. నెక్స్ట్ వై అనేవాడు ఏంటిది 40% ఆఫ్ ది వర్క్ అన్నాడు. 40% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ, 40% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 2/5. ఏవైతే చెప్పానో పర్సంటేజ్కి సంబంధించి చాలా జాగ్రత్తగా చదవండి. సో 2/5 యొక్క వర్క్ని ఫినిష్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంట, 40% ఆఫ్ వర్క్ ఇన్ 40 డేస్. సో 40 డేస్ పడుతుంది అంటున్నాడు. అంటే 5 యూనిట్లలో 2 యూనిట్లు చేయడానికి మనకి 40 డేస్ పడుతుంది. దీని నుంచి 1 యూనిట్ ఎంత అవుతుంది, 2 పార్ట్స్ యొక్క వాల్యూ 40 డేస్ అయితే 1 పార్ట్ యొక్క వాల్యూ 20 డేస్. సో టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉంది, 5 పార్ట్స్ ఉంది కాబట్టి టోటల్ వర్క్ ఫినిష్ చేయడానికి 100 డేస్ పడుతుంది. వై అనే వానికి 100 డేస్ పడుతుంది. అలాగే జెడ్ తీసుకున్నాం అనుకోండి, జెడ్ ఎంత 1/3 ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ చేయడానికి 13 డేస్ పడుతుంది. సో టోటల్ వర్క్ 3 ఉంది, 3లో 1 యూనిట్ చేయడానికి 13 డేస్ పడుతుంది. సో టోటల్ వర్క్ చేయడానికి 39 డేస్ పడుతుంది. సో ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ చూసి చెప్పే ఎక్స్ అనే వానికి ఒక పనిని ఫినిష్ చేయడానికి 40 డేస్ పడుతుంది. అదే పనిని వై అనే వానికి ఫినిష్ చేయడానికి 100 డేస్ పడుతుంది. అదే పనిని జెడ్ అనే వానికి ఫినిష్ చేయడానికి 39 డేస్ పడుతుంది. క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, హూ విల్ కంప్లీట్ ద వర్క్ ఫినిష్, మొదటగా ఎవరు పని పూర్తి చేస్తారు అంటున్నాడు. ఈ ముగ్గురిట్లో ఎవరు తక్కువ టైం తీసుకుంటే వాళ్ళే కదా ఫస్ట్ ఫినిష్ అయినట్టు. సో జెడ్ అనేవాడు ఆ పనిని మొదటగా పూర్తి చేస్తాడు. ఎవరు చివరగా ఫినిష్ చేస్తారు అంటే ఎక్కువ టైం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు. సో వై అనేవాడు లాస్ట్లో ఫినిష్ చేస్తాడు అని చెప్పి అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ అండ్ ఏ బాయ్ టుగెదర్ కెన్ డూ ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ డిగ్గింగ్ ఇన్ 40 days. Their speeds in the digging are in the ratio 8:5. How many days will the boy take to complete the work if engaged alone? ఒక మ్యాన్ అలాగే ఒక బాయ్, ఒక బాలుడు ఒక మనిషి ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కలిసి డిగ్గింగ్ అంటే ఒక త్రవ్వడానికి 40 డేస్ పడుతుంది అంటున్నాడు. ఏదో గుంతని త్రవ్వడానికి 40 డేస్ పడుతుంది అంటున్నాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, వాళ్ళ యొక్క స్పీడ్, మ్యాన్కి బాయ్కి సంబంధించి స్పీడ్ ఇచ్చాడు, ఎంత స్పీడ్గా తవ్వుతున్నారు అని చెప్పి. సో 8:5 అన్నమాట. సో దేర్ స్పీడ్స్ ఇన్ ద డిగ్గింగ్ ఆర్ ఇన్ ద రేషియో 8:5. సో ఇక్కడ అర్థం ఏంటిది అంటే ఇక్కడ మ్యాన్ బాయ్కి మధ్య రేషియో 8:5. సపోజ్ ఒక గుంతని త్రవ్వడానికి ఒక బాయ్కి 5 గంటలు పడితే ఈ మ్యాన్ అనేవాడికి 8 గంటలు పడుతుంది అని చెప్పి అర్థం. సో మనకి క్వశ్చన్లో ఏమడుతున్నాడు, హౌ మెనీ డేస్ విల్ బాయ్, ఈ బాయ్ ఒక్కడే ఆ గుంతని తవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నాడు. సో టోటల్ వీరిద్దరు కలిపి 40 డేస్ పడుతుంది అంటే మనకి ఏం చేయాలి, 8 + 5 13. ఈ 13
యొక్క కెపాసిటీ మనకి 40 డేస్లో ఫినిష్ చేస్తారంట. వీళ్ళిద్దరి యొక్క కెపాసిటీతో చేస్తే 40 డేస్లో ఫినిష్ అవుతుందని అక్కడ ఇచ్చాడు ఆల్రెడీ. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఆ బాయ్ ఒక్కడు ఎంత ఉంది కెపాసిటీ, 5 యూనిట్స్ ఉంది. 5 యూనిట్స్తో చేస్తే ఎన్ని డేస్ పడుతుంది అనేదే క్వశ్చన్. ఇన్ కేస్ మనకి మ్యాన్ కనుక వేస్తే 8 into 8 చేస్తాం. ఇక్కడ బాయ్ది అడిగారు కాబట్టి బాయ్ది చేస్తాం. 5 1s 5 8s. సో D2 ఈజ్ ఈక్వల్ టు 13 into 8 అంటే 104 డేస్ పడుతుంది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ కెపాసిటీని బట్టి వర్క్ అనేది ఉంటుంది. ఎవరికి ఎక్కువ కెపాసిటీ ఉంటే, ఎవరికి ఎక్కువ సామర్థ్యం ఉంటే వాళ్ళు ఎక్కువ పని చేస్తారు, ఎవరికి తక్కువ సామర్థ్యం ఉంటే వాళ్ళు తక్కువ పని చేస్తారని చెప్పి అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టేక్స్ ట్వైస్, ఇక్కడ ఎఫిషియన్సీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ వీటి మీద క్వశ్చన్స్. ఏ టేక్స్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ టైమ్ బి ఆర్ thrice as much as time C to finish a piece of work. Working together they can finish in 2 days. B can do the work in. సో ఇక్కడ ముగ్గురికి మధ్య రేషియో ఇచ్చాడు ABC. ఏ అనేవాడు టేక్స్ ట్వైస్ యాజ్ మచ్, ఏ అనేవాడు బి అనేవాడు ఎంత టైం అయితే తీసుకుంటాడు దీనికి 2 రెట్లు తీసుకుంటాడంట. అలాగే ఆర్ థ్రైస్ యాజ్ మచ్ యాజ్, అలాగే సితోని కంపేర్ చేసినప్పుడు 3 యూనిట్లు 3 రెట్లు తీసుకుంటాడంట. సో సింపుల్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ 6 తీసుకున్నాం అనుకోండి. సింపుల్గా ఏంటంటే ఏ అనేవాడు బి అనేవాని కంటే 2 రెట్లు ఎక్కువగా తీసుకుంటుండంట. అంటే సపోజ్ బి అనేవాడి 3 ఉంది అనుకోని, దీనికంటే 2 రెట్లు ఎక్కువ టైం అంటే 6 రోజులు. బి అనేవాడు ఒక పని చేయడానికి 3 రోజులు తీసుకుంటే ఏ అనేవాడు 6 రోజులు తీసుకుంటాడు అని చెప్పి అర్థం. అలాగే సితోని కంపేర్ చేసినప్పుడు 3 రెట్లు, అంటే సి అనేవాడు ఒక పనిని ఫినిష్ చేయడానికి 2 రోజులు తీసుకుంటే ఏ అనేవాడు 3 రెట్లు కాబట్టి 6 రోజులు తీసుకుంటాడు అని చెప్పి అర్థం. అయినా ముగ్గురు కలిసి ఆ పని 2 రోజుల్లో ఫినిష్ చేస్తారు అంటున్నాడు. సో ముగ్గురు కలిసి మనకి యాక్చువల్గా వచ్చింది ఏంటి, సమయం యొక్క రేషియో వచ్చింది. సమయం యొక్క రేషియో నుంచి మనకి ఎఫిషియన్సీకి మార్చాలి కాబట్టి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని మార్చాలంటే ఏం చెప్పాను, వీటికి ఇన్వర్స్లీ ప్రపోర్షన్ విలోమానుపాతంలో ఉంటుందంటే దీని యొక్క ఎఫిషియన్సీ రేషియో 1/6:1/3:1/2 అవుతుంది. సో ఎగ్జాక్ట్ రేషియో కనుక్కోవాలంటే మన యొక్క ఎల్సిఎం తీసుకుంటే 6, 3కి 2కి ఎల్సిఎం ఎంత 6 అవుతుంది. సో 6 అంటే మనకి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ 1 వచ్చేస్తుంది. ఇక్కడ ఇంటూ 2 టైమ్స్ తగ్గుతుంది కాబట్టి ఇంటూ 2 టైమ్స్ చేసేయండి. ఇక్కడ ఇంటూ 3 టైమ్స్ తగ్గుతుంది 3 టైమ్స్ చేసేయండి. సో వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ రేషియో సామర్థ్యాల రేషియో 1:2:3 వచ్చేసింది. సో ఇప్పుడు మనకి టోటల్ అన్ని 6 పార్ట్స్. ఈ 6 పార్ట్సే 2 డేస్లో ఫినిష్ చేస్తాడు. ఈ ముగ్గురు కలిపి 2 డేస్లో ఫినిష్ చేస్తాడు. అంటే క్వశ్చన్ ఏమడుతున్నాడు, బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడంటే బి ఎన్ని చేస్తాడు, ఇక్కడ మనకి 2 యూనిట్స్. 2 ఇంటూ మనకి ఎన్ని రోజులు చేస్తాడు కాబట్టి D2 చేసామనుకో సరిపోతుంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది. D2 ఈజ్ ఈక్వల్ టు 6 డేస్ పడుతుంది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఈ విధంగా మనకి టైం రేషియో ఇచ్చినప్పుడు దాన్ని ఎఫిషియన్సీలోకి కన్వర్ట్ చేసి మనం చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా దీని మీద చేస్తే మనకి రాదు. సో నెక్స్ట్ క్వశ్చన్, వర్క్ డన్ బై ఏ ఇన్ 1 day ఈజ్ half of the work done by B in 1 day. Work done by B is half of the work done by C in 1 day. Okay. If C alone can complete the work in 7 days, in how many days can A, B, C together can work complete? So ఇక్కడ ఏమంటున్నాడు, A, B, C. సో వర్క్ డన్ బై ఏ ఇన్ 1 day. 1 dayలో ఏ అనేవాడు ఎంత వర్క్ అయితే ఫినిష్ చేస్తాడో, వర్క్ ఇక్కడ పని ఫినిష్ చేస్తాడు, అందులో హాఫ్ వర్క్ వచ్చేసి బి అనేవాడు ఫినిష్ చేస్తాడు అంటున్నాడు. అలాగే 1 day వర్క్ డన్ బై బి ఇన్ హాఫ్ ఆఫ్ ది వర్క్ డన్ బై సి ఇన్ 1 day. బి ఈస్ సారీ ఇక్కడ చూడండి, 1 second ఫ్రెండ్స్. సో వర్క్ డన్ బై ఏ ఇన్ 1 day ఈజ్ హాఫ్ ఆఫ్ ది వర్క్ డన్ బై బి. బి ఎంతైతే పని చేస్తాడో దాంట్లో సగం ఏ చేస్తాడంట. అలాగే వర్క్ డన్ బై బి ఈజ్ హాఫ్ ఆఫ్ ది వర్క్ డన్ బై సి. సి ఎంతైతే పని చేస్తాడో దాంట్లో హాఫ్ వచ్చేసి బి చేస్తాడంట. మనకి స్టార్టింగ్ ఎక్కడి నుంచి చేయాలి, సి నుంచి స్టార్ట్ చేయాలి ఈ విధంగా ఇచ్చినప్పుడు. సో సపోజ్ సి అనేవాడు మనకి ఎంత 8 యూనిట్స్ వర్క్ చేశాడు అనుకోండి ఒక్కో రోజు.
దాంట్లో ఆఫ్ బి అనేవాడు చేస్తాడంట. బి అనేవాడు ఎన్ని చేసి 4 యూనిట్స్ చేస్తాడు దీంట్లో ఆఫ్ కాబట్టి. అదేవిధంగా ఏ అనేవాడు బి అనేవాడిలో సగం వరకు చేస్తాడు. బి అనేవాడు 4 యూనిట్స్ చేస్తే దాంట్లో ఆఫ్ 2. ఇంకా దీన్ని రేషియోలో డివైడ్ చేస్తే 1:2:4 అవుతుంది. సో బి అనేవాడు సిలో ఆఫ్, ఏ అనేవాడు బిలో ఆఫ్ చేస్తాడని చెప్పి ఇది వర్క్ అనమాట. వర్క్ డన్ బై బి. ఓకే, ఇఫ్ సి alone complete the work in 7 days, then how many days ABC together work అంటున్నాడు. సో వీళ్ళ యొక్క పని ఇచ్చాడు మనకి ఇక్కడ, ఎంత పని అయితే చేస్తారో. ఓకే, ఇఫ్ సి alone మనకి వర్క్ కి సంబంధించిన రేషియో వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, సి ఒక్కడే ఆ పనిని 7 రోజుల్లో ఫినిష్ చేసి, సి అనేవాడు ఎన్ని పార్ట్స్ చేస్తున్నాడు డైలీ 4 యూనిట్స్. సో 4 into 7 డేస్లో ఫినిష్ చేస్తే ఆ ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారని చెప్పి అడుగుతున్నారు. ముగ్గురు కలిసి ఎట్లా చేస్తున్నారు, 1 2 3 అంటే 7 కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నదే క్వశ్చన్. 7 క్యాన్సిల్. సో D2 ఈజ్ ఈక్వల్ టు 4 డేస్లో ఫినిష్ చేస్తారు అని చెప్పి అర్థం. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది టోటల్ వర్క్ అనమాట. టోటల్ వర్క్ లో ఏ అనేవాడు ఏదైతే పని చేస్తాడు, సి అనేవాడు ఏదైతే పని చేస్తాడో అది 7 రోజుల్లో ఫినిష్ చేస్తాడంట. డైలీ 4 యూనిట్స్ చేస్తే ఇది 7 రోజుల్లో కంప్లీట్ చేస్తా అంటున్నాడు. అదే ఆ ముగ్గురు కలిసి పని చేస్తే ముగ్గురు కలిసి డైలీ మనకి 7 యూనిట్ పని చేస్తారు. సో టోటల్ వర్క్ చేయడానికి టోటల్ వర్క్ వచ్చేసి ఇది ఎన్ని రోజుల్లో చేస్తారు అన్నదే క్వశ్చన్. సో D2 ఈజ్ ఈక్వల్ టు 4 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, Bob and David are 2 typists. One afternoon, they were each given 40 pages for typing. They divided the work equally, but David finished 20 minutes before the Bob, who took 2 hours for the same. The next afternoon, they were given 77 pages to type. However, this time they decided to divide the work such that they can finish the typing simultaneously. How many pages did Bob have to type అంటున్నాడు. సో బాబ్ అలాగే డేవిడ్ ఉన్నారంట. వీరి ఇద్దరికి కలిసి 40 పేజెస్ అనేది టైప్ చేయమని చెప్పి వర్క్ ఇవ్వడం అనేది జరిగింది. సో వీరిద్దరు ఏ విధంగా డివైడ్ చేసుకున్నారు అంటే సో వీరిద్దరు కలిసి ఎంతసేపట్లో ఏ విధంగా డివైడ్ చేసుకున్నారు అంటే మనకి బాబ్ వచ్చేసి 2 అవర్స్లో ఆ పనిని ఫినిష్ చేస్తాడంట. అదే డేవిడ్ వచ్చేసి ఈ బాబ్ ఎంతైతే తీసుకున్నాడో దానికంటే 20 మినిట్స్ బిఫోరే కంప్లీట్ చేస్తాడు అని చెప్పి అంటున్నాడు. సో 1 hour 40 మినిట్స్లోనే ఫినిష్ అయ్యింది అంటున్నాడు. సో ఇక్కడ ఏం చేయాలి, వీటి యొక్క ఎల్సిఎం చేయండి ఫస్ట్. సో వీటి యొక్క ఎల్సిఎం అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 1 hour 40 మినిట్స్ అంటే 100 మినిట్స్ అవుతుంది. ఇది వచ్చేసి 120 మినిట్స్. ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది మనకి ఇక్కడ 600 అవుతుంది. ఎల్సిఎం 600 అంటే ఇది మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ 6 టైమ్స్ పోతుంది. తర్వాత ఏమంటున్నాడు, తర్వాత వాళ్ళిద్దరికి కలిసి 77 పేజెస్ టైప్ చేయమని ఇచ్చారంట. ఈసారి ఏం చేశారంట, ఇద్దరు కలిసి ఒకే టైంలో ఫినిష్ అయ్యేలా సెట్ చేసుకున్నారంట. దిస్ టైమ్ దే డిసైడెడ్ టు డివైడ్ ద వర్క్. వీళ్ళిద్దరు ఇప్పుడు పనిని డివైడ్ చేసుకున్నారంట. పనిని డివైడ్ చేసుకొని దే ఫినిష్ వర్క్, ఇద్దరు కలిసి ఒకే టైంలో ఫినిష్ చేశారు అంటున్నాడు. అయినా బాబు ఒక్కడు ఎన్ని పేజెస్ టైప్ చేశాడు అంటున్నాడు. సో వీరిద్దరు కలిసి తర్వాత టోటల్ ఎంత తీసుకుంటున్నారు, 5 + 11 అంటే 6 అంటే 7 పార్ట్స్ తీసుకుంటుంది. 7 పార్ట్స్ యొక్క వాల్యూని 77 ఇచ్చాడు. ఇద్దరు కలిపి ఇచ్చారు కాబట్టి 77 పేజెస్. సో వీరిద్దరి స్పీడ్స్ అనేది కొంచెం వేరే ఉన్నాయి కాబట్టి వేరే టైం అనేది తీసుకుంటారు. సో ఈ విధంగా తీసుకుంటే వాళ్ళిద్దరు ఒకటే టైంలో ఫినిష్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. ఎంత ఫినిష్ చేశారంట, ఫినిష్ చేస్తే బాబు ఒక్కరికి ఎన్ని పేజెస్ వచ్చాయి అంటున్నాడు. సో టోటల్ ఎన్ని పార్ట్స్, 11 పార్ట్స్. ఈ 11 పార్ట్స్కి 77 పేజెస్ వస్తే బాబు ఎన్ని పార్ట్స్ ఉన్నాడు, ఇక్కడ 5 పార్ట్స్ ఉన్నాడు. 5 పార్ట్స్ యొక్క వాల్యూ కనుక్కున్నాం అనుకోండి సరిపోతుంది. 11 1 11 7. 1 పార్ట్ యొక్క వాల్యూ 7 అయితే 5 పార్ట్ యొక్క వాల్యూ 35 అవుతుంది. బాబు ఒక్కరికి 35 పేజెస్ వచ్చాయని చెప్పి అర్థం. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ టోటల్ 40 పేజెస్ వర్క్ని బాబ్ మరియు డేవిడ్కి ఇచ్చారంట చేయమని. సో వీరు ఏ విధంగా డివైడ్ చేసుకున్నారంటే బాబ్ అనేవాడు 2 అవర్స్లో ఫినిష్ అయ్యేలా
అలాగే డేవిడ్ అనేవాడు బాబు కంటే 20 మినిట్స్ తక్కువలో ఫినిష్ అయ్యేలా చూసుకున్నారంట, ఫినిష్ అయ్యింది అంటున్నాడు. సో ఇక్కడ ఎల్సిఎం తీసే మనకి టోటల్ 600 మినిట్స్, దీంట్లో మనకి వీడు బాబు అనేవాడు 5 యూనిట్స్ అనమాట, డేవిడ్ అనేవాడు 6 యూనిట్స్. తర్వాత ఏం చేశారంట, ఇద్దరు ఒకటే టైంకి ఫినిష్ అయ్యేలా టోటల్ 77 పేజెస్ ఇస్తే బాబ్ అనేవాడు ఎన్ని పేజెస్ టైప్ చేశారు. ఇక్కడ మనకి స్పీడ్ అనేది డిఫరెన్స్ ఉంది కాబట్టి సో టోటల్ మనకి ఇక్కడ 11 పార్ట్స్ ఇద్దరికి కలిపి 77 పేజెస్ ఇచ్చే బాబు అనేవాడికి, బాబు ఎన్ని యూనిట్స్ ఉన్నాడు, ఇక్కడ 5 యూనిట్స్ ఉన్నాడు కాబట్టి 5 పార్ట్స్ యొక్క వాల్యూ కనుక్కున్నాం, సరిపోయింది అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, P, Q and R, 3 typists who working simultaneously can type 216 pages in 4 hours. In hour, R can type as many more pages than Q. Okay, Q can type as many more pages than P. During a period of 5 years, R can type as many pages as B can during 7 hours. Okay, how many pages does each of them type per hour? సో ఇక్కడ ఏమంటున్నాడు, P ప్లస్ Q ప్లస్ Rలు ముగ్గురు కలిసి 216 పేజీలని 4 గంటల్లో టైప్ చేశారంట. అంటే వీళ్ళ ఒక గంటలో వరకు ఎంత వస్తుంది మనకి ఇక్కడ 4 5 4 6 పర్ అవర్కి 56 పేజెస్ టైప్ చేస్తారు అని చెప్పి అర్థం, వీరి ముగ్గురు కలిసి. సో PQR ముగ్గురు కలిసి 216 పేజీలని 4 గంటల్లో టైప్ చేశారు అంటే ప్రతి గంటకి 56 పేజీలు టైప్ చేస్తారు. తర్వాత ఏమి ఇచ్చాడు, ఇన్ అవర్ ఆర్ కెన్ టైప్ యాజ్ మెనీ మోర్ ఆర్ లెస్ వచ్చినప్పుడు ఏం చెప్పాను, డిఫరెన్స్ తీసుకోవాలి. సో ఆర్ కెన్ టైప్ యాజ్ మెనీ మోర్ పేజెస్ దాన్ క్యూ ఈజ్ సేమ్ యాజ్ ఏమంటున్నాడు, ఈజ్ సేమ్ యాజ్ క్యూ కెన్ టైప్ మోర్ దాన్ పి అంటున్నాడు. ఈజ్ ఈక్వల్ టు క్యూ కెన్ టైప్ మోర్ దాన్ పి అంటే క్యూ మైనస్ పి అవుతుంది. సో దీని నుంచి ఏమవుతుంది, 2Q ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఆర్ రావడం జరుగుతుంది. ఇది ఒక పాయింట్. తర్వాత ఏంటిది, డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. సో ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి, ఇక్కడ మనకి PQR ముగ్గురు కలిసి గంటలో 56 పేజెస్ టైప్ చేస్తే మనకి ఇక్కడ ఏంటిది PQR ప్లేస్లో ఇది పెట్టామనుకోండి, ఏంటిది మనకి 2Q పెట్టేస్తే మనకి Q వాల్యూ వస్తుంది. సో PQR ప్లేస్లో 2Q పెట్టేసండి, P ప్లస్ R ప్లేస్లో 2Q పెట్టామనుకోండి, ఇది ఏమవుతుంది 2Q ప్లస్ Q దట్ ఈజ్ ఈక్వల్ టు 56 అయితే సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏంటిది ఇక్కడ ఎంత వస్తుంది 4 5 20 54 పేజెస్ అనమాట. పర్ అవర్కి 54 పేజెస్, సో 54 వస్తుంది ఇక్కడ. సో 3Q యొక్క వాల్యూ 54 అయితే Q అనేవాడు ఎన్ని టైప్ చేస్తాడు, 18 పేజెస్ టైప్ చేస్తాడు అని చెప్పి అర్థం. సో మనకి ఇక్కడ ఆప్షన్లో చూసుకుంటే ఇక్కడ 17 ఇది ఈ రెండు కాదు, ఈ రెండిట్లో మనకి 18 ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఇంకో ఆప్షన్ ఎలిమెంట్ అయిపోతే మనకి ఇక్కడే రైట్ ఆన్సర్ పెట్టవచ్చు డైరెక్ట్గా. తర్వాత ఏమంటున్నాం, ఆర్ కెన్ టైప్ డ్యూరింగ్ 5 hours పీరియడ్ తీసుకుంటే ఆర్ కెన్ టైప్ యాజ్ మెనీ పేజెస్ పీ కెన్ డ్యూరింగ్. సో 5 hoursలో ఆర్ ఎన్నైతే పేజెస్ టైప్ చేస్తాడో అలాగే పీ అనేవాడు 7 hoursలో టైప్ చేస్తాడు అని చెప్పి ఇచ్చాడు మనకి ఇక్కడ. 5 hoursలో ఆర్ ఎన్నైతే పేజెస్ టైప్ చేస్తాడో 7 hoursలో పీ టైప్ చేస్తాడు అని చెప్పి ఇచ్చాడు మనకి ఇక్కడ. సో ఇక్కడ మనకి క్యూ యొక్క వాల్యూ తెలుసు. తర్వాత మనకి ఏ విధంగా చేయొచ్చు మనకి ఇక్కడ, సో దీన్ని చూడండి, వన్ సెకండ్. సో ఇక్కడ మనకి P ప్లస్ Q ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు 54 పేజెస్. క్యూ వాల్యూ ఇక్కడ పెట్టేసామనుకోండి, P ప్లస్ R వాల్యూస్ వచ్చేసాక మనకి P ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 54 మైనస్ 18 అంటే P ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 36 పేజెస్. ఈ వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు P ప్లస్ Rలు కలిసి 36 పేజెస్ టైప్ చేస్తాడు. ఇన్ కేస్ మనకి చూడండి ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి 36 పేజెస్ టైప్ చేస్తే సో ఇక్కడ మనకి ఏదో ఒక వాల్యూని తీసుకోండి. సో 5 అంటే మనకి R ప్లేస్లో మనకి ఏం రాసుకోవచ్చు 36 మైనస్ P అని చెప్పి రాసుకోవచ్చు. R ప్లేస్లో 36 మైనస్ P అని చెప్పి రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 7P. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేసి 36 × 5 అంటే 180. ఇక్కడ మనకి మైనస్ 5P వస్తుంది. ఈ మైనస్ 5P ఇక్కడ తీసుకెళ్ళామనుకోండి 12P అవుతుంది. 12 1s 12 15 P అనేవాడు 15 పేజెస్ టైప్ చేస్తాడు అని చెప్పి అర్థం. అలాగే మనకి నెక్స్ట్ Q అనేవాడిని కావాలి కాబట్టి మనకి Q వచ్చేసింది, P వచ్చేసింది, R అనేది కాబట్టి ఈ P వాల్యూ ఇక్కడ పెట్టామనుకుని R ఈజ్ ఈక్వల్ టు 36 మైనస్ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత 21 పేజెస్ టైప్ చేస్తాడు అని చెప్పి అర్థం. సో మీకు ఇక్కడనే చూడండి ఈ రెండు వాల్యూస్ ఇదంతా చేయకుండానే
క్యూ వాల్యూ మనకు ఆల్రెడీ 18 అని తెలుసు. పీ ప్లస్ క్యూ వచ్చేసి మనకి ఏంది 36 పేజెస్. సో ఆప్షన్లో చూసుకుంటే 15 21 అయితే 36 అవుతుంది, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. 16 22 38 అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఎలిమినేట్ అయిపోతుంది. సి దగ్గరనే మనకి రైట్ ఆన్సర్ వచ్చేసింది. ఎప్పుడు మనకి క్యూ మరియు ఆర్ వాల్యూ కనుక్కోకుండానే క్యూ వాల్యూ, పీ వాల్యూ, ఆర్ వాల్యూ కనుక్కోక ముందే క్యూ వాల్యూతోని అలాగే ఈ వాల్యూతోని ఈ రెండింటితోనే మనకి ఆప్షన్ సి అనేది డైరెక్ట్గా రైట్ ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఆప్షన్తోని కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి, లేకపోతే మీకు లెంతీగా కంప్లీట్గా చేయాల్సి వస్తుంది. ఆప్షన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఈజీగా అయిపోతుంది మీకు. ఈ క్యూ అనే వాల్యూతోనే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ అయిపోయాయి. అలాగే క్యూ అనేవాని ఫస్ట్ దాంట్లో పెట్టామనుకోండి పీ ప్లస్ ఆర్ 36, రిమైనింగ్ 2లో మనకి పీ ప్లస్ క్యూ కలిపితే ఎంత రావాలి 36 రావాలి. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది 38 వచ్చింది, డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోయింది, ఒకటే ఆప్షన్ మిగిలిపోయింది కాబట్టి అదే రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్, Ronald and Ilan are working on an assignment. Ronald takes 6 hours to type 36 pages on a computer, while Ilan takes 5 hours to type 4 pages. Okay, how much time will they take working together on different computers to type a certain assignment of 110 pages? So Ronald అనేవాడు 632 pages ని 6 hours లో టైప్ చేస్తున్నాడు అంట. అంటే టోటల్ 1 అవర్ ఎన్ని టైప్ చేస్తాడు మనకి ఇక్కడ 32/6. అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, సో 16/3 అని చెప్పి రాసుకోవచ్చు పర్ అవర్కి. ప్రతి గంటకి 16/3 పేజెస్ టైప్ చేస్తాడు. అలాగే ఇలాన్ అనేవాడు 40 పేజెస్ని 5 అవర్స్లో టైప్ చేస్తాడంట. మనకి అవర్కి పర్ అవర్కి వచ్చేసి 8 పేజెస్ టైప్ చేస్తాడు. అయినా వీళ్ళిద్దరు కలిసి మనకి టోటల్ 110 పేజెస్ని ఎంత టైంలో టైప్ చేస్తారు అంటున్నాడు. ఇక్కడ మనకి ఫ్రాక్షన్లో వచ్చింది కాబట్టి సింపుల్గా ఈ విధంగా తీసుకోవచ్చు, వీటిని ఎల్సిఎం అయినా చేయొచ్చు లేదా డైరెక్ట్గా అయినా మీరు తీసుకోవచ్చు. సో సింపుల్గా వీళ్ళిద్దరి యొక్క 1 డే వర్క్ ఏమవుతుంది, ఆర్ ప్లస్ ఇది 1 డే వర్క్ 1 అవర్ వర్క్, 1 డే కదా పర్ అవర్ అన్నాడు కాబట్టి పర్ అవర్ వర్క్ ఏమవుతుంది 16/3 ప్లస్ 8. సో దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది మనకి ఇక్కడ 40/3 వచ్చేస్తుంది. పర్ అవర్కి 40/3 వరకు చేస్తారంట. సో టోటల్గా మనకి ఎంత చేయాలి వరకు 110 పేజెస్. సో 110 పేజెస్ టోటల్ వర్క్ వచ్చేసి 110 పేజెస్ కాబట్టి డివైడెడ్ బై పర్ అవర్కి ఎంత చేస్తారు 40/3 చేస్తారు. సో ఇదేమవుతుంది 110/40, ఈ 3 అనేది మీదికి వెళ్ళిపోతుంది. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 33/4 ఇది అవర్స్లో ఉంది. దీన్ని డివైడ్ చేస్తే మనకి ఏ విధంగా వస్తుంది మనకి ఇక్కడ, సో డివైడ్ చేస్తే మనకి 4 8 పోతుంది, 4 8 32, ఇక్కడ 1/4 మిగిలిపోతుంది. 1/4 దీన్ని మినిట్స్లో కన్వర్ట్ చేసుకుంటే 60 మినిట్స్, గంటకి 60 నిమిషాలు కాబట్టి 4 1 4 15. సో ఫైనల్గా దీని యొక్క ఆన్సర్ ఏంటిది 8 hours 15 minutes అని చెప్పి అర్థం. 8 hours 15 minutesలో వాళ్ళు వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. రొనాల్డ్ అనేవాడు 32 పేజెస్ని 6 అవర్స్లో ఫినిష్ చేస్తే పర్ అవర్కి ఎంత మనకి 32/6 అన్నమాట. దీని నుంచి మనం డివైడ్ చేసుకుంటే 16/3 పేజెస్ పర్ అవర్. ఇలాన్ అనేవాడు 40 పేజెస్ని 5 అవర్స్కి టైప్ చేస్తాడంటే 1 అవర్లో ఎన్ని టైప్ చేస్తాడు 8 పేజెస్ని టైప్ చేస్తాడు. వీళ్ళిద్దరి యొక్క 1 అవర్ వరకు ఏమైంది మనకి ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి ఈ విధంగా తీసుకోండి 16/3 ప్లస్ 8. సో వీళ్ళిద్దరు కలిసి 1 అవర్లో 40/3 పేజెస్ని టైప్ చేస్తారు. టోటల్ టైప్ చేయాల్సిన పేజెస్ ఎంత 110 పేజెస్. 110/40/3 చేసామనుకోండి 8 hours 15 minutes. ఇక్కడ మనం డివైడ్ చేసిన తర్వాత మనకి 8 అనేది 4 అనేది 8 టైమ్స్ పోతుంది, ఇక్కడ 1 అనేది మిగిలితే 1/4. సో ఇది అవర్స్లో ఉంది కాబట్టి దీన్ని ఏం చేశాను మనకి ఇక్కడ ఈ విధంగా లేదు కాబట్టి మినిట్స్ని కన్వర్ట్ చేసుకున్నాను. సో 1 అవర్కి 60 minutes కాబట్టి ఇంటూ 60 చేశాను, 4 1 4 15 పొంది. సో 8 hours 15 minutesలో వాళ్ళు వర్క్ ఫినిష్ చేస్తారు అని చెప్పి అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. P can complete a work in 12 days working 8 hours a day. Okay. Q can complete the same work in 8 days working 10 hours a day. If both P and Q working together working 8 hours a day, in how many days can they complete the work? So P అనేవాడు ఒక పనిని డైలీ 12 గంటలు పని చేస్తూ 12 గంటల్లో డైలీ 8 hours పని చేస్తాడంట. Q అనేవాడు 8 days పని చేస్తూ డైలీ 10 hours చేస్తారంట. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుంది మనకి ఇక్కడ 96, ఇక్కడ 80. ఈ రెండింటికి కలిసి ఏమవుతుంది మనకి 480 అవుతుంది. 480 అంటే మనకి ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ పోతుంది. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 6 టైమ్స్ పోతుంది. టోటల్ వర్క్ ఎంత 480. వీళ్ళిద్దరు కలిసి అన్నాడు కాబట్టి 5 + 6 11. అలాగే వీళ్ళు ఎన్ని చేస్తారంట డైలీ, వీళ్ళిద్దరు కలిసి డైలీ 8 hours వర్క్ చేస్తారు అని చెప్పి ఇచ్చాడు. 8 hours అంటే ఇది ఏంటిది 1 అవర్కి కాబట్టి
సో మనకి 8 అవర్స్ అంటే మనకి టోటల్ వర్క్ కాబట్టి ఇది. సో డివైడెడ్ బై 8 చేయండి, వాళ్ళ యొక్క 8 అవర్స్ వర్క్ అనేది మనకి టైం అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు డివైడ్ చేయండి, మనకి 8 1 8 6 సో 60/11. 60/11 అంటే 11 5 55, ఇక్కడ 5 మిగులుతుంది, 5/11 డేస్లో ఫినిష్ చేస్తారు. ఏ మరియు బిలు డైలీ 8 గంటలు పని చేస్తూ 5/11 రోజుల్లో పని పూర్తి చేస్తారంట. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days. బి అండ్ సి, ఇది చాలా ఇంపార్టెంట్, ఈ మోడల్లో చాలా రిపీటెడ్గా మన క్వశ్చన్స్ అడుగుతాడు. ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days. బి అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ సేమ్ వర్క్ ఇన్ 80 days. A and C complete the same work in 16 days. In total, how many days A, B and C together take to complete the same piece of work? So A, B ఆల్రెడీ ఇంట్రడక్షన్లో మీకు చెప్పాను, A, Bలో ఒక పనిని 12 రోజుల్లోను, అలాగే BCలు అదే పనిని 8 రోజుల్లోను, అదే పనిని ACలు 16 రోజుల్లోనూ ఫినిష్ చేస్తారంట. అయినా A ప్లస్ B ప్లస్ C ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అని చెప్పి అడుగుతున్నాడు. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫస్ట్ ఈ మూడింటికి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం ఏమవుతుంది మనకి ఇక్కడ 48 అనేది ఎల్సిఎం అవుతుంది. ఓకే, 12కి 8కి 16కి ఎల్సిఎం 48. సో కాకపోతే ఇక్కడ మనకి అన్నీ కూడా 2 times రిపీట్ అవుతున్నాయి. ఏ అనేది 2 సార్లు వస్తుంది, బి అనేది 2 సార్లు వస్తుంది, సి అనేది 2 సార్లు వస్తుంది. కాబట్టి అప్పుడు ఏం చెప్పాను, ఈ టోటల్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని డబల్ చేయాలి అని చెప్పాను. ఇక్కడ ఎన్ని టైమ్స్ రిపీట్ అయితే ఇక్కడ ఈ టోటల్ వర్క్ని అన్ని రెట్లు చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనకి 96 అని 12 ఎన్ని టైమ్స్ పోతుంది, ఇక్కడ మనకి 8 times పోతుంది. ఈ 8 అనేది మనకి ఇక్కడ 12 ఎన్ని టైమ్స్ పోతుంది, 12 times పోతుంది. ఈ 16 అనేది మనకి ఎన్ని టైమ్స్ పోతుంది, ఇక్కడ 6 times పోతుంది. సో టోటల్ వర్క్ వచ్చి ముగ్గురు కలిసి ఎంత టైంలో చేస్తారనేది క్వశ్చన్. సో టోటల్ వర్క్ వచ్చేసి 96 డివైడెడ్ బై మనకి ఇక్కడ ఎంత ఉంది, మనకి 8 + 12 అంటే 20, 20 + 6 అంటే 26. సో 248 213. సో ఇక్కడ డివైడ్ చేసి మనకి ఇక్కడ ఎంత 13 3 ఎంత 39, ఇక్కడ ఎంత మిగిలింది 9 మిగిలింది. 9/13 డేస్లో ఫినిష్ చేస్తారు. 9/13 డేస్లో ఆ ముగ్గురు కలిసి వర్క్ ఫినిష్ అవుతుందని చెప్పి అర్థం. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఎప్పుడైనా ఈ విధంగా ఒక్కొక్కసారి మనకి 3 times కూడా రిపీట్ అవ్వచ్చు. వీళ్ళు ఏ అనేది 3 times, బి అనేది 3 times, సి అనేది 3 times వచ్చినప్పుడు ఏం చేయాలి, టోటల్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని 3 times చేయాలి. ఇక్కడ ఎందుకు చేస్తున్నాం, ఇది వచ్చేసి టోటల్ వర్క్ ముగ్గురు కలిసిన పని, కాకపోతే ఆ ముగ్గురు అనే వాళ్ళు డబల్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, దీన్ని మనం డబల్ చేస్తున్నాం. ఇంకో విధంగా కూడా టోటల్ వర్క్ ఏదైతే తీసుకున్నారో దీనికి ఏం చేయాలి, దీనికి మనకి ఇండివిజువల్ వర్క్ తీసుకొని దాన్ని డబల్ అయినా చేయొచ్చు. మీరు అలా చేసినా మీకు రైట్ ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ప్రీవియస్ క్వశ్చన్ లాగానే A can do a piece of work in 4 hours, B and C in 3 hours, and A and C together in 2 hours. How long B alone can do it in? A అనేవాడు ఒక పనిని 4 గంటల్లోను, B మరియు C అనేవాడు అదే పనిని 3 గంటల్లోను, A మరియు C అనేవాడు అదే పనిని 2 గంటల్లోను చేస్తే B ఒక్కడే ఆ పనిని ఎన్ని గంటల్లో చేస్తారు అని చెప్పి అడుగుతున్నాడు. ఏం చేయాలి అన్న ఫస్ట్ ఏం చేయాలి, మనకి ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఎంత అవుతుంది, 12 అవుతుంది. 12 అంటే మనకి 3 times పోతుంది, ఇది వచ్చేసి 4 times పోతుంది, ఇది వచ్చేసి మనకి 6 times పోతుంది. సో ఇక్కడ మనకి ఈ 6 అనేది ఏంటిది, ఏ మరియు బిది. సో ఇక్కడ చూడండి, ఏ అనేది డైలీ 3 units, బి ప్లస్ సిది ఇక్కడ 4 units, అలాగే ఏ ప్లస్ సిది 6 units. ఈ ఏ ప్లస్ సిని కలిపితే మనకి 6. ఆల్రెడీ మనకి ఏ యొక్క వాల్యూ తెలుసు, మనకి క్వశ్చన్లో ఏమడుతున్నాడు, బిది అడుగుతున్నాడు. బి యొక్క ఇండివిజువల్ వాల్యూ తెలిస్తే మనకి సరిపోతుంది. ఏది మనకి 3 అయినప్పుడు రిమైనింగ్ 3 ఏదైతే ఉంటుందో అది సిది అవుతుంది, ఎందుకంటే టోటల్ వాల్యూ 6 కాబట్టి. అలాగే బి ప్లస్ సిది 4 ఉన్నప్పుడు సిది మనకి 3 అనేది ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఇక్కడ వచ్చింది కాబట్టి. సిది 3 అయితే రిమైనింగ్ 1 ఏదైతే ఉంటుందో అది బిది అవుతుంది ఆటోమేటిక్గా. సో క్వశ్చన్లో బి అనేవాడు బి ఒక్కడు ఎంత టైంలో చేస్తారంటే టోటల్ వర్క్ ఎంత 12 డివైడెడ్ బి ఒకటి ఎన్ని యూనిట్స్ చేస్తాడు, డైలీ 1 చేస్తాడు. సో దట్ ఈస్ ఈక్వల్ టు 12 డేస్లో 12 అవర్స్ ఇచ్చాడు, 12 అవర్స్లో ఫినిష్ చేస్తాడు అని చెప్పి అర్థం. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
A and B can do the work in 8 days. B and C can do the same work in 12 days. A, B, C together can finish it in 6 days. A and C together will do it in, okay. A మరియు Bలు ఒక పనిని 8 డేస్లో ఫినిష్ చేస్తారంట. అదే పనిని B మరియు Cలు 12 రోజుల్లో ఫినిష్ చేస్తారంట. అదే పనిది A, B, C ఈ ముగ్గురు కలిసి 6 రోజుల్లో ఫినిష్ చేస్తారంట. క్వశ్చన్లో A మరియు Cలు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అని చెప్పి అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఈ మూడిటికి ఎల్సిఎం చేయాలి. సో 24లో ఇది మనకి 3 టైమ్స్ పోతుంది. ఎల్సిఎం మనకు కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి 2 టైమ్స్ పోతుంది, ఇది వచ్చేసి మనకి 4 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ చూడండి, మనకి A మరియు సిది అడుగుతున్నాడు. అంటే మనకి ఏది తెలవాలి, సిది కూడా తెలవాలి. సో తెలవాలంటే మనకి సింపుల్గా మనకి ఏ విధంగా చేయొచ్చు, ఇక్కడ సో మనకి ఇక్కడ A ప్లస్ B ప్లస్ సిది ఎంత ఇచ్చాడు, 6 ఇచ్చాడు, ఓకే. అలాగే B ప్లస్ సిది ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ, సారీ A ప్లస్ B ప్లస్ సిది మనకి ఎంత వచ్చింది, 4 వచ్చేసింది. B ప్లస్ సిది 2 వచ్చేసింది. సో ఈ B ప్లస్ సిల వాల్యూ పెట్టేసామనుకోండి, ఏ వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ 4 - 2 అంటే 2 అవుతుంది. అంటే ఏది 2 యూనిట్స్ వచ్చింది అని అర్థం. సో ఏది వచ్చింది, నెక్స్ట్ మనకి సిది కావాలి. సో సిది కావాలి అంటే మనకి ఈ ఏ వాల్యూని దీంట్లో పెట్టేయండి. A ప్లస్ బిది ఎంత, 3 వచ్చింది. దీంట్లో A అనేది మనకి తెలిసి ఎంత, A 2 కాబట్టి B ఎంత అవుతుంది మనకి ఇక్కడ 1 అవుతుంది. సో మనకి B ప్లస్ సి ఇచ్చాడు. B ప్లస్ సి మనకి ఎంత వచ్చింది, 2 యూనిట్స్ వచ్చింది. 2 యూనిట్స్లో B అనేవాది 1 యూనిట్ అయినప్పుడు C అనేవాది ఎంత అవుతుంది, 1 యూనిట్ అవుతుంది. సో మనకి A ప్లస్ సి ఎంత టైంలో చేస్తారంటే టోటల్ ఎంత 24 కాబట్టి 24లో A అనేవాది 2, B అనేవాది 1 యూనిట్ అవుతుంది. సో 24/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 డేస్లో ఫినిష్ చేస్తారు. A మరియు Cలు 8 డేస్లో ఫినిష్ చేస్తారు అని చెప్పి అర్థం. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి క్వశ్చన్లో ఎవరిది ఇచ్చాడు, ఎవరిది మనకి అడుగుతున్నాడో చాలా జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఉన్న వాల్యూస్ని కొంచెం మనకి సబ్ట్రాక్ట్ యాడ్ చేస్తే మనకి రావడం అనేది జరుగుతుంది. ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో లాస్ట్ 2 క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్, A and B together can do a job in 2 days. B and C can do it in 4 days. A and C in 2/5 days. Then the number of days required for A to do the job is. సో A ప్లస్ Bలు ఒక పనిని 2 డేస్లోను, అదే పనిని B ప్లస్ Cలు 4 డేస్లోను, అదే పనిని A ప్లస్ Cలు 2/5 డేస్లోను చేస్తారంట. అయినా A ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. ఇక్కడ మనకి A గురించి అడుగుతున్నాడు కాబట్టి సింపుల్గా మనకి A ప్లస్ Bది టోటల్ వర్క్ వచ్చేసి 2 ఉంది. వీళ్ళ యొక్క 1 డే వర్క్, ఒక్కరోజు పని ఏమవుతుంది, 1/2 అవుతుంది. అదేవిధంగా BCల యొక్క 1 డే వర్క్ ఏమవుతుంది, 1/4 అవుతుంది. అదేవిధంగా A మరియు Cల యొక్క 1 డే వర్క్ ఏమవుతుంది, సింపుల్గా మనకి 12/5 టోటల్ వర్క్ వచ్చేసి 12/5 అంటే వీళ్ళ యొక్క 1 డే వర్క్ అంటే సింపుల్గా రివర్స్లో రాసుకుంటే సరిపోతుంది, 5/12. సో ఇక్కడ అన్ని మనకి 2 టైమ్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి 2 × A ప్లస్ B ప్లస్ C's 1 డే వర్క్ ఏమవుతుంది, 1 డే వర్క్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మూడింటిని యాడ్ చేయండి, 1/2 ప్లస్ 1/4 ప్లస్ 5/12. సో ఇక్కడ మనకి ఎల్సిఎం ఎంత, 12 అవుతుంది. ఎల్సిఎం 12 అయితే ఇక్కడ 6 అవుతుంది, ఇక్కడ 3, అలాగే ఇక్కడ 5. సో 2 × మనకి A ప్లస్ B ప్లస్, ఎందుకంటే రిపీట్ అవుతున్నాయి కాబట్టి. సో మనకి A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 1 డే వర్క్ ఎంత వస్తుంది వీళ్ళ ముగ్గురిది, 8 14/12 అంతేనా. సో 14/12 అంటే 7/6. సో సింపుల్గా మనకి A ప్లస్ B ప్లస్ C ఇక్కడ మనకి ఇంటూ 2 ఉంది, గుర్తుంచుకోండి. 2 అనేది ఇక్కడికి వెళ్ళింది ఏమనుకుంది, 7/12. ఈ ముగ్గురి యొక్క ఒక్కరోజు పని 7/12 డేస్, 12 పార్ట్స్ అవుతుంది. సో మనకి అడిగింది ఏంటిది, A ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అంటూ B ప్లస్ C వాల్యూ ఇక్కడ రీప్లేస్. B ప్లస్ C ఎంత, ఒక్కరోజు పని 1/4. సో సింపుల్ ఏమవుతుంది, A ఈజ్ ఈక్వల్ టు 7/12 మైనస్ B యొక్క ఒక్కరోజు పని 1/4. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది మనకి ఇక్కడ 12 వస్తుంది. 12 అంటే మనకి ఇక్కడ 7 మైనస్ ఇక్కడ ఇంటూ 3 చేసామనుకో 6 వస్తుంది. సో 1/12 సారీ ఇంటూ 3 చేస్తే మనకి ఇక్కడ 3 వచ్చేస్తుంది. 3 అంటే ఇక్కడ 4 అవుతుంది. 4 1s 4 3s. A యొక్క 1 డేస్ వర్క్ ఇది. A యొక్క ఒక్కో రోజు పని 1/3 అంటే
ఏ ఒక్క రోజు 1/3 వరకు చేస్తాం. అంటే ఏ యొక్క టోటల్ పని ఎంత 3 పార్ట్స్, 3 పార్ట్స్లో 1 పార్ట్ని 1 డేలో చేస్తే మనకి 3 పార్ట్స్ చేయడానికి 3 డేస్ పడుతుంది అని చెప్పి అర్థం. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఏ బేస్లో చేసాం, వీళ్ళ యొక్క ఒక్క రోజు పని తీసుకొని చేసాం, 1 డే వర్క్ని తీసుకొని చేసాం. అలా కాకుండా టోటల్ వర్క్ తీసుకొని మీరు చేయండి, దాని యొక్క ఆన్సర్ కమెంట్ బాక్స్లో చేయండి. ఆన్సర్ మీకు సేమ్ వచ్చేస్తుంది. సో మీకు ప్రాసెస్ అనేది మీకు ఎలా వస్తుందో మీకు ఐడియా అనేది ఉంది. ఇక్కడ ఒక్కరోజు వరకు తీసుకున్నాను. సో ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ చేద్దాం. A can build a wall in the same time in which B and C together can do it. Okay. If A and B together could do it in 25 days, C alone can do it in 35 days. In what time B alone can do it in? ఒక బిల్డింగ్ కట్టడానికి ఏ అనేవాడు ఎంత టైం అయితే తీసుకుంటాడో B ప్లస్ Cలు కలిసి అంత టైం తీసుకుంటారు అంటున్నాడు. సపోజ్ ఒక బిల్డింగ్ కట్టడానికి ఏ అనేవాడు ఎక్స్ టైం తీసుకుంటే B ప్లస్ Cలు ఇద్దరు కలిసి కూడా ఎక్స్ టైం తీసుకుంటారు అని చెప్పి అర్థం. తర్వాత ఏమిచ్చాడు, అదే బిల్డింగ్ కట్టడానికి ఏ ప్లస్ B ఇద్దరు కలిసి 25 రోజులు తీసుకుంటారంట. సి వచ్చేసి 35 డేస్ తీసుకుంటాడంట. ఇప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది, 25కి 35కి ఎల్సిఎం ఎంత 175 అవుతుంది. 175 ఇక్కడ 7 టైమ్స్, ఇక్కడ వచ్చేసి 5 టైమ్స్. సో ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి టోటల్ వాల్యూ వచ్చేసింది. ఏ ప్లస్ బి ప్లస్ సి టోటల్ వాల్యూ ఎంత 5 ప్లస్ 7 ఎంత 12 అవుతుంది. సో ఇక్కడ ఏంటిది మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురిది కలిపామనుకోండి 2x అవుతుంది. ఎందుకంటే బి ప్లస్ సి అంటే ఎక్స్ కాదు. 2x యొక్క వాల్యూని మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 12 అనేది వచ్చేసింది. సో సింపుల్గా ఎక్స్ వచ్చేసి 6 వచ్చేసింది. అంటే ఏ అనేవాడు 6 డేస్లో కంప్లీట్ చేస్తాడు, బి ప్లస్ సి ఇద్దరు కలిసి 6 డేస్లో కంప్లీట్ చేస్తారు. సో మనకు కావాల్సింది బీది కావాలి కాబట్టి సి ఆల్రెడీ తెలుసు. సి ఎన్ని ఉన్న డైలీ 5 పార్ట్స్ ఉన్నాడు. సో టోటల్ బి ప్లస్ సి 6 అనుకుంటే దీంట్లో మనకి సి అనేవాడు 5 ఉన్నాడు. అంటే రిమైనింగ్ 1 ఎవడు ఉంటాడు, బి అనేవాడు ఉంటాడు అని చెప్పి అర్థం. బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాడు. టోటల్ వర్క్ ఎంత 175. బి డైలీ ఎన్ని యూనిట్స్ వర్క్ చేస్తాడు, 1 యూనిట్ చేస్తాడు కాబట్టి డివైడెడ్ బై 1 చేసామనుకోండి సరిపోతుంది. సో 175 డేస్లో బి అనేవాడు కంప్లీట్ చేస్తాడు. బి కంప్లీట్స్, బి అనేవాడు పూర్తి చేస్తాడు అని చెప్పి అర్థం. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. దీంట్లో మనకి టైమ్ అండ్ వర్క్ పని కాలంకు సంబంధించి పార్ట్ 2 వీడియో చూసాం. దీంట్లో ఒక 25 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి. దాంతో మనకి టైమ్ అండ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీకు పైప్స్ అండ్ సిస్టమ్స్ సేమ్ మనకి ఇదే బేసిక్ కాన్సెప్ట్తోనే మనకి అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో వాటిని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైతే కోర్స్ బై చేసి ఉన్నారో సో వాళ్ళు మీ ఫ్రెండ్స్కి ఈ కోర్స్ గురించి తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.